మై డియర్ ఫ్రెండ్స్, బీటెక్ చేసి ఉద్యోగం లేదా? ఎంబీఏ చేశారా? ఎంసీఏ చేశారా? లేదు బీఎస్సీ చేశారా? మీకు ఉద్యోగం వెంటనే ఉద్యోగం కావాలా? అయితే నేను ప్రస్తుతం చేస్తున్న ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తప్పక ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముందుగా డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ను మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఇంకొంతమంది మిత్రులకు ఇది చేరే అవకాశం ఉంది. మీకు ఇది ఉపయుక్తం కాదనుకున్నప్పుడు సామాజిక బాధ్యతలో భాగంగా ఇతరులకు దీన్ని షేర్ చేయండి. తప్పకుండా ఎవరికో ఒకరికి ఇది ఉపయుక్తం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బీటెక్ కానీ, బీఈ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, బీఎస్సీ కానీ మీరు చేసి ఉంటే ఇది మీకోసమే. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ పీజీడీబీఏ అనే ఒక కోర్సును నిర్వహింపజేస్తుంది. ఈ కోర్సు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం గ్యారెంటీగా ఇస్తుంది. ఈ అకాడమిక్ ఇయర్ అయితే 630 పోస్టులను 650 పోస్టులను నింపడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే 650 మందిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ 650 మంది 1 సంవత్సర కాలం పాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పీజీడీబీఏ చేయాలి. దీన్ని సిబిటి పద్ధతిలో అప్లై చేసుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి, 200 మార్కులు ఉంటాయి. అవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్. ఒక ప్రశ్నకి 1 మార్క్ ఇస్తారు. ఒకవేళ ఒక జవాబు తప్పిపోతే దానికి 1/4 మార్క్ కట్ చేస్తారు. సరే, దీంట్లో 60 మార్కు లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, దీనికి 60 మార్కులు ఉంటాయి, 40 నిమిషాలు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు, 20 నిమిషాలు. కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 మార్కులు, 40 ప్రశ్నలు, 35 నిమిషాలు. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ 60 ప్రశ్నలు, 60 మార్కులు, 25 నిమిషాలు. ఇది కాకుండా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్షలో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వారిని మినిమం 50 మార్కులతోని ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు 45 మార్కులు వస్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకి ఇక్కడ మార్కులు కూడా ఉన్నవి. ఈ మార్కులను ఆధారంగా చేసుకొని 50 మార్కులు ఉంటాయి. ఈ 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 200 మార్కుల్లో 3/4 జనరల్ ఎగ్జామ్ రాసినటువంటి సిబిటి ఎగ్జామ్లో రాసినటువంటి దాంట్లో 1/4 మీ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులని తీసుకుంటారు. దీన్ని మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ బెంగళూరులో ఉన్నటువంటి పీజీడీసీఎం పూర్తి చేయాలి. ఇది ఏడాది కోర్సు. 6 నెలల తరగతి గదిలోనూ ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళను తీసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత ఇది ఈ పీజీడీబీఎస్ ఏడాది కోర్సు. 6 నెలలు తరగతి గదిలో శిక్షణ పొందుతారు. 2 నెలలు ఇంటర్నల్షిప్, 4 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. చదువు, వసతి, భోజనము అన్నీ కలిపి ఐడిబిఐ రుణం మంజూరు చేస్తుంది. దీనికి 3 లక్షలు రుణం, 3 lakhs ఈ ఫీజు. మీరు సెలెక్ట్ అయితే 5 ఏళ్ల పాటు సంవత్సరానికి 60,000 చొప్పున మీ దగ్గర నుండి వెనక్కి తీసుకుంటుంది. ఉద్యోగంలో 3 ఏళ్ళు తప్పనిసరిగా కొనసాగాల్సి ఉంటుంది. ఇకపోతే ఇందుకోసం ఒప్పంద పత్రం సమర్పించాలి. ఒకవేళ వైదొలిగితే 2 లక్షల రూపాయలు అదనంగా చెల్లించాలి. రుణం కూడా పే చేయాలి వడ్డీతో కలిపి, లేకపోతే వడ్డీ ఉండదు. ఇక మనం చూసినట్టయితే ఈ 650 పోస్టులకి విద్యా అర్హతలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. బీటెక్, బీఈ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ ఏదైనా చదివి ఉండాలి. March 1, 2025 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి అవ్వాలి. ఇంతకుముందు చెప్పినవి ప్రాంతీయ భాషలో అవగాహన ఉండాలి, కంప్యూటర్ మీద పరిజ్ఞానం ఉండాలి. March 1, 2025 నాటికి 20 నుండి 25 ఏళ్ల లోపు వయసు ఉండాలి. మార్చి 1, 2000 మార్చి 2025
5 మధ్య జన్మించాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు గరిష్ట వయో పరిమితి ఉంటుంది. ఈ కోర్సుకు ఎవరైతే చేరతారో మీకు ఈ 3 లక్షల రుణం ఇచ్చినప్పటికీ ప్రతి నెల 5,000 చొప్పున మీకు 6 మాసాలు స్టైపెండ్ ఇస్తారు. తర్వాత 2 నెలల పాటు 15,000 చొప్పున ఇస్తారు. అటు తర్వాత మీకు 40,000 రూపాయల చొప్పున మీకు సాలరీ ఇస్తారు. ఇది పూర్తయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ హోదాలో విధులోకి తీసుకుంటారు. ఏడాదికి 6.5 లక్షల వేతనం ఇస్తారు. దీనికితో పాటు అలవెన్స్లు, జీతభత్యాలు, ఇంకా హెచ్ఆర్ఏ లాంటివన్నీ కూడా ఉంటాయి. 3 ఏళ్ల తర్వాత గ్రేడ్ ఏ అధికారిగా అసిస్టెంట్ మేనేజర్గా అవకాశం ఇస్తారు. అప్పటి వరకు ఏదైతే ఉంటుందో అప్పుడు బ్యాంకు పీఓ వేతనాలు, అంటే అప్పుడు ఏదైతే ప్రొఫెషనరీ దాటిన తర్వాత మీకు కావాల్సినటువంటి వేతనాన్ని ఇస్తారు. అంటే దాదాపు మీకు 1 lakh పర్ మంత్ రావడానికి అవకాశం ఉంది. ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 12. దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 250, 250. రిమైనింగ్ పీపుల్ అంటే మిగతా వారికి 1,050. ఈ ఆన్లైన్ టెస్ట్ ఏప్రిల్ 6న ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోనైతే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లోను, ఆంధ్రప్రదేశ్లోనైతే చిత్తూరు, చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్లు ఉంటాయి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆలస్యం చేయకండి, వెంటనే ఈ కోర్సులో చేరడానికి అప్లికేషన్ పెట్టండి, ప్రయత్నం చేయండి. 4 లక్షల ప్యాకేజీతో చేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో చేరిన ప్రతి ఒక్కరూ 99.99% క్వాలిఫై అవుతున్నారు. ఇంతకుముందు బ్యాచ్లలో కూడా మీరు తప్పకుండా చేరి బ్యాంకులో సుఖవంతమైన ఉద్యోగాన్ని పొందుతారని ఆశిస్తూ మీ మోహన్ కురపట్టి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు అందే విధంగా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.